సో యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్ సింగర్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీస్ అండ్ స్కిల్స్ అంటే మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో ఆర్ మీరు డెవలప్ చేసుకున్నది ఏంటి? డెవలప్ చేసుకున్నవి అంటే పర్టికులర్గా ఏం లేదండి. వాయిస్ టెక్నిక్స్, మాడ్యులేషన్స్ అవన్నీ ఈచ్ అండ్ చేసే అంటే స్టార్టింగ్లో మనకు అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు, బట్ చేసే కొద్దీ ఎక్స్పీరియన్స్ కొద్దీ ఎక్కడెక్కడ ఎంతవరకు పలకాలి, ఓవర్గా చేయకుండా ఎంతవరకు ఇస్తే బాగుంటుంది అలాంటి వర్క్స్ అండ్ ఆల్ అండ్ వర్క్కి డెడికేటెడ్గా రావడం. ఓకే, అంతే నా వరకు అయితే అంతే. ఓకే. సో ఒక ప్రాజెక్ట్లో హీరోయిన్ వాయిస్ కానీ లేదంటే వేరే ఏదైనా లీడ్లో ఏదైనా క్యారెక్టర్కి చెప్పాలి అని అనుకోండి, ఎంత డ్యూరేషన్ పడుతుంది యూజువలీ డబ్బింగ్? ఇట్ డిపెండ్స్ అపాన్ ద లెంత్ ఆఫ్ ద రోల్. ఇఫ్ షీఈస్ కంప్లీట్లీ ఒక 90% ఉందనుకోండి, అది కూడా మనం చెప్పేదాన్ని బట్టి, లైక్ హౌ ఎన్ని టేక్స్ తీసుకుంటున్నాము అంతే. ఓకే. 8 వసంతాలకైతే నాకు ఒక 4-5 days పట్టింది కంప్లీట్ మూవీ చెప్పడానికి. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాదు, హాఫ్ డేస్ అట్లా బ్రేక్స్ తీసుకొని. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్పినా మనకు ఓపిక ఉండదు, బికాస్ ఫిజికల్లీ స్ట్రెయిన్ అవుతాం కదా, వాయిస్లో తెలిసిపోతుంది టైర్డ్నెస్. అది ఒక్కొక్కసారి హాఫ్ డేలో కూడా అయిపోవచ్చు. ఓకే. సో ప్రీ డబ్బింగ్ చేసి ఆ సెషన్ కన్నా ముందు ఏం చేస్తారంటే, డబ్బింగ్ స్టూడియోలోకి వెళ్ళకన్నా ముందు వాట్ యూ డూ? డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళకుండా ముందు చాలామంది దే నెరేట్ ద స్టోరీ, ఒక జస్ట్ అంటే పూర్తిగా కాకుండా అసలు ఆ హీరోయిన్ క్యారెక్టర్ ఏంటి అనేది ఆ క్యారెక్టర్ లోపలికి వెళ్ళడానికి ఒక చిన్న నెరేషన్ లాంటిది ఇస్తారు. అందరూ ఇవ్వరు, బట్ ఫ్యూ ఆఫ్ దెమ్ గివ్స్. మనం ఈలోపు అది మైండ్లో మనం ఎట్లా చెప్పొచ్చు అని ఒక 2-3 వేరియేషన్స్, అది కొంతమంది స్క్రిప్ట్ ఇస్తారు, స్క్రిప్ట్ ఇచ్చి చూసుకున్నప్పుడు అలా చూసుకోవడమే. ఓకే. అండ్ ఆల్సో కన్నప్పలో కాజల్కి చెప్పారు మీరు. సో అప్పటి వరకు కాజల్ వాయిస్ డిఫరెంట్ పర్సన్స్ చెప్పారు. సో దాంట్లో కొంచెం డివినిటీ ఉండాలి అని ఆల్సో అదంతా. సో ఆ వాయిస్ చెప్తారా? అది ఆ డబ్బింగ్ చెప్తుంది. ఇచ్చిన వరాలే ఇంతవరకు తీర్చలేదు స్వామి, ఇంకా కొత్త వరాలు ఎందుకులేండి. లాస్ట్లో కన్నప్ప కళ్ళిచ్చాక, ఓకే, తిన్నా ముక్కంటికి కళ్ళిచ్చిన నీకు నేటి నుంచి నీ పేరు కన్నప్పగా లోక ప్రసిద్ధమవుతుంది. వావ్. సో ఒక కావాల్సిన టైంలో క్యూట్ గా రావాలి, కావాల్సిన టైంలో బబ్బీగా, ఎమోషనల్ గా, డివైన్. ఓ మై గాడ్. సో ఇన్ని షేడ్స్ చూపిస్తారు కదా. సో ఆ నరేషన్ అనేది ప్రాపర్ గా కొంతమంది అందరూ ఇవ్వరు, డైరెక్ట్ గా వెళ్ళి దొబ్బేసే స్టూడియోలోకి అలా కూడా చేసినవి ఉన్నాయండి, డైరెక్ట్ గా వితౌట్ ఎనీథింగ్. కాకపోతే ఏంటంటే సీన్ మా ముందు ఉంటుంది, ఒక టీవీ ఉంటుంది, ఎవ్రీథింగ్. నేను ఎలా చేస్తానంటే ఒక సీన్ మొత్తం చూపించేమంట, సో దట్ ఏముంటుంది ఆ క్యారెక్టర్లో, నేను ఏం చెప్పాలి అవన్నీ ముందే చూసేస్తాను కాబట్టి ఒక ఐడియా వచ్చేస్తుంది. సో వాళ్ళు వెంటనే చెప్పగానే విల్ గ్రాస్ప్ దట్ అండ్ టేక్కి వెళ్ళిపోతాం. ఓకే. ఫస్ట్ ట్రైల్ టేక్ అయితే తీసుకుంటాను, అది ఓకే అన్నారు అంటే అందులో చేంజెస్ ఏమైనా చెప్తే వాళ్ళు చెప్తారు, లేదంటే విల్ గో విత్ దట్. అది ఇంప్లిమెంట్ చేసి దాని తగ్గట్టే చెప్పేస్తూ ఉంటారు. సో దీంట్లో ఏంటంటే వాళ్ళు చెప్పినట్టుగానే కొంతమంది పర్టికులర్గా ఇలానే కావాలి, నాకు ఇదే ఎక్స్ప్రెషన్ కావాలి అంటారు, కొంతమంది లిబర్టీ ఇస్తారు, ఫ్రీడమ్. సో యా, ఏది బెస్ట్ గా అనిపిస్తుంది అండ్ ఏది చేస్తే, ఎందుకంటే మనకి చేసేటప్పుడు అర్థం అవ్వదు, వాళ్ళు చెప్పినప్పుడు తర్వాత చూసుకుంటే విల్ గెట్ టు నో. అంటే నా వరకు అయితే ఒక సినిమా తీస్తున్నారు అంటే డైరెక్టర్స్ విజన్ కదా, అది ఆయనకి ఏం కావాలనేది ఒక అంచనా ఉంటుంది. ఐ ట్రై టు మ్యాచ్ హిజ్ విజన్ అనమాట. ముందుగా అడుగుతాను, నేను ఇలా చెప్దాం అనుకుంటున్నాను, ఇస్ దట్ ఓకే ఫర్ యూ అని అడుగుతాను. ఆయనకి ఓకే అంటే ఐ విల్ గో విత్ దట్ ఫ్లో, లేదంటే మీకేం కావాలి అలా వస్తాం, వాళ్ళకి తగ్గట్టు చెప్తా. బట్ వాళ్ళది అంటే డెఫినెట్గా ఒక 90% వాళ్ళు విజన్కి మ్యాచ్ చేయాలనే చూస్తాము. ఓకే, ఓకే. సో ఇప్పుడైతే డబ్బింగ్ ఆర్టిస్ట్ పోస్ట్ కోవిడ్ అన్నారు కాబట్టి డబ్బింగ్ ఆర్టిస్ట్ లాగా వెల్ సెటిల్డ్గా కనిపిస్తున్నారు, అన్ని ఆపర్చునిటీస్ అనేవి బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి లక్కీలీ. సో బిఫోర్ దట్ బీటెక్ చేశారు అండ్ ఎలా అయినా ఇండస్ట్రీలోకి రావాలని అనుకున్నారు. సో యాక్టింగ్ సైడ్ ఎలా వెళ్ళాలని అనుకోలేదా? యాక్టింగ్ సైడ్ లేదండి, ఐఎమ్ ఆల్వేస్ బిహైండ్ ద స్క్రీన్. యూ లుక్ సో బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్ యాజ్ వెల్. సో అట్లా అని చెప్పి వచ్చి అడిగారు కానీ, బట్ పర్సనల్లీ ఐఎమ్ అంటే కంఫర్టబుల్ బిహైండ్ ద స్క్రీన్ ఓన్లీ. ఓకే. సో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండే అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చి మా ఫాదర్ బ్యాంక్ ఎంప్లాయ్ అండి, మా బ్రదర్ హీస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, మా మదర్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఐ లాస్ట్ మై మామ్. సో పెళ్లి తర్వాత హస్బెండ్ చిరంజీవి అండ్ హీఈస్ ఆల్సో వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్ అండ్ తను కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో కూడా వర్క్ చేశారు. మా అత్తమ్మ మా మావయ్య ఇద్దరు రిటైర్డ్ అండ్ స్టేయింగ్ ఎట్ హోమ్. యా. సో టెల్ మీ సంథింగ్ అబౌట్ చిరు గారు. సో ఎలా ఉంది అనే సపోర్ట్ ఎలా ఉంది? అండ్ ఐ థింక్ ఇట్స్ అ లవ్ మ్యారేజ్, రైట్? సో హౌ డిడ్ ఇట్ హ్యాపెన్?
మేము సేమ్ పోస్ట్ కోవిడ్ తర్వాత కలిసాం. అంటే 2018లో ఒకసారి కలిసాము. అంటే ఓన్లీ 1 డే మీట్. అది కూడా ఒక ఈవెంట్లో కలిసాము అంతే. జస్ట్ తర్వాత మళ్ళీ నేను తన్ని ఫాలో అవ్వడం ఇన్‌స్టాలో అంతే అంతవరకే. జస్ట్ కాంటాక్ట్ ఏం లేదు. తర్వాత 2022లో వి మెట్ ఇన్ అ కాఫీ షాప్ అనమాట ర్యాండమ్‌గా. దట్ కాఫీ షాప్ టర్న్డ్ ఇంటూ మ్యారేజ్. అంతేనా? అంటే వెంటనే కాదు, లైక్ ఇట్స్ అ స్టార్ట్ అనమాట. ఓకే. తర్వాత కొన్ని రోజులు అలా డేటింగ్. తర్వాత ఇంట్లో చెప్పాము అండ్ ఆల్సో లైక్. నైస్. సో ఎలా ఉంటుంది తన సపోర్ట్ ఎలా ఉంటుంది? తను అసలు వర్క్ పరంగా అయితే హీ గివ్స్ మీ గ్రేట్ సపోర్ట్ అండి, అదొక్కటి చెప్పాలి. నేనైనా కొన్నిసార్లు ఓకేలే ఈ వర్క్ తర్వాత చేసుకున్నా అంటే లేదు వర్క్ కమ్స్ ఫస్ట్ అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేయడానికి, ఈవెన్ ఫ్యామిలీ కూడా ఇప్పుడు నేను బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాను అంటే ఇట్స్ అ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. 100% వాళ్ళు చూసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ స్కెడ్యూల్స్ ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగ్స్ పిలుస్తారు, ఒకసారి కరెక్షన్స్ అని ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఉంటాయి. ఓకే. అవన్నీ వాళ్ళు అర్థం చేసుకొని దే గేవ్ మీ ఫుల్ సపోర్ట్. నైస్. సో పెళ్ళైన తర్వాత ఇంకొంచెం ఎక్కువ సపోర్ట్ అయితే డెఫినెట్‌గా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. బట్ ఐమ్ ట్రైంగ్ టు మేనేజ్ బోత్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్. నైస్. అండ్ ఆల్సో మీరు సింగర్ అవుదామని అనుకున్నారు. సో కంప్లీట్గా ఇప్పుడు డబ్బింగ్లో ఉన్నారు కదా, సో ఆ సింగింగ్ వైపుగా మళ్ళీ వెళ్ళాలి అన్న థాట్స్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా ఒక మంచి ఆపర్చునిటీ వస్తే ఐఎమ్ రెడీ టు గ్రాబ్ దట్ ఆపర్చునిటీ. ఓకే. అండ్ ఆల్సో ఆ సాంగ్ ఒకసారి పాడతారా? దట్ నిజంగా చాలా అమేజింగ్ ఉంది మీ వాయిస్, డిఫరెంట్ వేరియేషన్స్, ఒక్కసారి లాగా అనిపిస్తుంది. అలలు ఆగవల మై ఫస్ట్ సాంగ్ శ్రీచరణ్ గారు కంపోజ్ చేశారు. అలలు ఆగవల కనుల నీరు అల బాధలెందుకిల చెప్పవా, చెప్పలేను కదా చెప్పలేదు కదా, ప్రేమ ఎందుకిల కొత్తగా, రేయిని ఉదయాలని ముడివేసి ఉంచగలమా. అమేజింగ్. అట్ ద సేమ్ టైమ్ లో ఆ స్వీట్నెస్ కానీ అట్ ద సేమ్ టైం ఆ పవర్ అనేది కనిపిస్తుంది. ఎట్లా అది వచ్చేస్తుంది మాడ్యులేషన్ అది. ఓకేనా? ఎట్లా నడితే ఎట్లా చెప్తా అది వస్తుంది ఆటోమేటిక్ గా ప్రాక్టీస్. ఓకే. సో వాల్తేరు వీరయ్యలో చెప్పారు, అలాగే టెస్ట్ లో నయనతార గారికి చెప్పారు. సో ఆ డైలాగ్స్ చెప్తారా? టెస్ట్లో నయనతార గారికి ఇట్స్ అన్ ఎమోషనల్ సీన్. మాధవన్ గారికి నయనతార గారికి మధ్యలో క్రికెట్ సంబంధించి ఒక చిన్నది వాళ్ళిద్దరి మధ్య గొడవ అవుతుంది. ఓకే. చూడు అర్జున్ సరిగ్గా ఆడట్లేదు అన్నావు కదా, చూడు ఎలా ఆడుతున్నాడు. అన్నీ కావాలని కలలు గంటే సరిపోదు, గెలవాలి, గెలిస్తేనే టాలెంట్, సాధించిన వాడే గ్రేట్. అసలు నిన్నేం అడిగాను, ఒక పిల్లాడిని, అది ఇవ్వడానికి నీకు సత్తా లేదు, నువ్వు అసలు మగాడివేనా? క్రేజీ ఎమోషన్ వచ్చేసింది మీకు. యు విల్ జస్ట్ లివ్ ఇన్ ద క్యారెక్టర్ కదా. నైస్. అండ్ ఆల్సో వాల్తేరు వీరయ్య డైలాగ్. వాల్తేరు వీరయ్య కూడా ఎమోషనల్ సీనే ఉంటుంది చిరంజీవి గారితో. ఐల్ డూ దట్. పాపని ముట్టుకోద్దు, నువ్వు మా దగ్గర లేనంత కాలం మేము చాలా హ్యాపీగా ఉన్నాం. నువ్వు వచ్చావా లేదో, మా ఆయన చనిపోయాడు, దయచేసి మా జీవితాల్లోకి ఇంకొక్కసారి కూడా రాకు. దట్ వన్ పవర్ఫుల్ డైలాగ్ కదా. నైస్. అండ్ ఏ కైండ్ ఆఫ్ డైలాగ్స్ చెప్పడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు? కామెడీయా, ఎమోషనలా, లేదంటే గ్రే షేడ్ ఉన్నదా? నా స్ట్రెంగ్త్ వచ్చి ఎమోషనల్ క్యారెక్టర్స్ ఎక్కువ. బబ్లీగానే చెప్తాను, బట్ మై స్ట్రెంగ్త్ లైజ్ ఇన్ ఎమోషనల్ సీక్వెన్సెస్ అన్నమాట. యా, మీరు చెప్పిన ఫిల్మ్స్ అన్ని అవి విట్నెస్ అయితే. ఓకే. అండ్ ఆల్సో ఇప్పుడు కొంచెము క్యారెక్టర్స్ స్క్రీన్ మీద కనిపించినప్పుడు వాళ్ళ యాక్టింగ్ అంత బాగోకపోయినా ఆర్ అంత అపీలింగ్గా లేకపోయినా డబ్బింగ్లో దాన్ని కవరప్ చేస్తారు అని అంటూ ఉంటారు. ఇస్ దట్ ట్రూ? ట్రూ. అంటే కొంతమంది తెలుగు రాని వాళ్ళది నార్త్ ఇండియన్ నుంచి వస్తూ ఉంటారు క్యారెక్టర్స్. కొంతమంది వాళ్ళది ఏంటంటే కొన్నిసార్లు లిప్ సింక్ సరిగ్గా కుదరకపోవచ్చు, వాళ్ళ చేత అక్కడికక్కడ ఎలాగోలా చెప్పించేసి డబ్బింగ్లో మేనేజ్ చేసుకుందాంలే అని కొంతమంది ఉంటారు. అలా వచ్చినవి కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే. అది ఇంకా ఛాలెంజింగ్ ఉంటుంది కదా. బాగా ఛాలెంజింగ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ లిప్ సింక్ మ్యాచ్ చేయాలి, మ్యాచ్ చేయకపోతే అక్కడ తెలిసిపోతుంది. వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఒకలా ఉంటుంది, లిప్ సింక్ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ కూడా డిఫరెంట్ ఉంటుంది కదా. సో అది చూసినప్పుడు వాళ్ళు షూట్ టైంలో చేసినవి అవన్నీ ఫన్నీగా అనిపిస్తాయి. దెన్ ఆఫ్టర్ మీరు తీసుకొచ్చిన తర్వాత మొత్తము మూడ్ అంతా చేంజ్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళ ఆధీమతోనే ఇంకా అక్కడ.
ఓకే. సో ఇప్పటివరకు చెప్పిన అన్ని క్యారెక్టర్స్లో కల్లా మీ ఫేవరెట్ అండ్ లైక్ మోస్ట్ సో కనెక్టెడ్ టు ద క్యారెక్టర్ అనిపించింది? సో కనెక్టెడ్ అంటే 8 వసంతాలు. ఓకే. బికాజ్ అది పూర్తిగా ఫుల్ ఫ్లెజ్డ్ రోల్ కాబట్టి చెప్పిన ప్రతి డైలాగ్ అండ్ ఆల్ చాలా ఇష్టపడి చెప్పాను. ఓకే. సో ఇప్పటివరకు వచ్చిన ఫీడ్బ్యాక్, కామెంట్స్ అన్నీ కలుపుకొని వాట్ యూ రిమెంబర్, అంటే ఎప్పటికీ అది ఇంప్లిమెంట్ చేస్తాను అనేలాగా ఉండ ఫీడ్బ్యాక్ ఏంటి? యా 8 వసంతాలదే డైరెక్టర్ గారు పోస్ట్ చేశారు ఒకటి. ఎస్పెషల్లీ మీరు ఇంటర్వెల్ బ్లాక్లో అండ్ ఆయనకి ఇప్పుడు దాకా 100 days అయింది. మొన్న పోస్ట్ పెట్టారనమాట 100 days అయినందుకు. సో హీ మెన్షన్ దేర్ అనమాట, మీరు ఒక 100 daysలో ప్రతిరోజు నాకు ఇంటర్వెల్ బ్లాగ్ కానీ ఏదో ఒకటి స్టోరీస్ పరంగా కానీ పోస్ట్ పరంగా కానీ ఏదో ఒక దాంట్లో నన్ను ట్యాగ్ చేస్తూ ఉన్నారు. ఇంటర్వెల్ బ్లాక్లో ఏదైతే మీరు పెట్టారో హాఫ్ ఆఫ్ ద ప్రైజ్ గోస్ టు సౌందర్య ఓన్లీ. సో తను బాగా చెప్పడం అండ్ ఎమోషనల్ ఆ బ్రీతింగ్ అది ఎక్కడెక్కడ కావాలో అక్కడ ఇచ్చి తను కూడా 50% అందులో తనకి ప్రైజ్ ఉంది అని చెప్పి రోడ్ పోస్ట్ అనమాట. అది ఫీడ్బ్యాక్ అది వచ్చింది. అండ్ అదర్ మూవీస్కి కూడా మంచి ఫీడ్బ్యాక్స్ వచ్చాయి, ఆడియన్స్ పరంగాను టీమ్ పరంగాను. ఓకే. సో 8 వసంతాల్లో మల్టిపుల్ డైలాగ్స్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ చెప్పినట్టుగా అన్ని డైలాగ్స్ ఎమోషనల్గా ఉంటాయి కదా. సో ఇంకొక 2 డైలాగ్స్ ఆ ఫిలిం నుండి బాగా ఫేమస్ అయినవి ఈ రెండే, మిగతావన్నీ కాన్వర్సేషనల్ టైపే ఉంటాయి ఎక్కువ. అమ్మాయిలకి కత్తి పట్టుకుని రౌద్రరసం కక్కేవాడి కంటే కన్నీళ్లు తుడుస్తూ కరుణ రసం చూపించేవాడంటేనే ఇష్టం. ఇది ఒక డైలాగ్ ఉంటుంది. ఓకే. వన్ మోర్ డైలాగ్. ప్రపోజల్ సీన్ ఉంటుంది అందులో. చాలా గోడలు కట్టుకున్నవారు లోపల, ఐ హ్యావ్ నెవర్ బీన్ ఇన్ లవ్, అందుకే నువ్వు సడన్గా ప్రపోజ్ చేసేసరికి కళ్ళంచి నీళ్ళు వచ్చేసాయి. ఐ నీడ్ సమ్ టైం, నాకు కొంచెం ఆలోచించుకోవడానికి టైం కావాలి. డోంట్ మిస్ మీ సో మచ్. నైస్. బట్ మాట్లాడుతున్నప్పుడు అండ్ డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఆ వేరియేషన్ అంటే కంప్లీట్ గా ఇట్లా షిఫ్ట్ అయిపోతుంది కదా, ట్రాన్సిషన్ అయిపోతూ ఉంటుంది. అంటే అది ఎట్లా అవుతుంది? ఎందుకంటే మీ వాయిస్ తో మీరు చెప్పలేరా, లేదంటే అలా ఎలా అవుతుంది? నా వాయిస్ తో చెప్పగలిగేవి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, వాళ్ళకి ఇప్పుడు హస్కీగా కావాలంటే హస్కీ చేయాల్సి ఉంటుంది. అలా డిఫరెంట్ అంతే, చెప్పలేరు అని కాదు. సో బ్యాక్ అండ్ వర్క్ అంటే డెఫినెట్లీ ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తేనే అందరు గుర్తుపెడతారు. వెనక ఎంత పని చేసినా ఆ రికగ్నిషన్ అనేది ఆఫ్ కోర్స్ ఉండదు. ఇప్పుడు ఇంకా కొంచెం అందరు తెలుస్తుంది కాబట్టి ఇన్ని ఫీల్స్ ఉంటాయి, ఇన్ని బ్యాక్ అండ్ ఇంత వర్క్ జరుగుతుందని తెలుస్తుంటుంది కదా. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? ఎందుకంటే డబ్బింగ్ అనేది ఎప్పుడు కూడా బ్యాక్ ఎండ్ లోనే జరుగుతుంది కదా. సో అంటే డబ్బింగ్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్రాఫ్ట్స్. నాకు అసలు హైదరాబాద్ వచ్చే ముందు డబ్బింగ్ అని ఒక కెరియర్ ఉంటుందన్న విషయమే తెలీదు. ఎవరికి వాళ్ళు డబ్బింగ్ చెప్పించేసుకుంటారు, వాళ్ళ క్యారెక్టర్స్కి వాళ్ళే డబ్బింగ్ చెప్పుకుంటారు అన్న థాట్లో ఉండేదాన్ని. వన్స్ హైదరాబాద్ వచ్చాక లేదు, డబ్బింగ్ అనేది ఒక ఫీల్డ్ ఉంటుంది అని వచ్చి శ్రీచరణ్ పకాలా గారు రిఫరెన్స్తోనే నాకు మై ఫస్ట్ మూవీ 101 జిల్లాల అందగాడు రుహానీ శర్మ గారికి చెప్పాను. దట్స్ మై ఫస్ట్ డబ్బింగ్ ఫిలిం అనమాట. ఆ ఆపర్చునిటీ వచ్చింది. అది అప్పుడే ఆ సౌండ్ ఇంజనీర్ గారే నాకు చెప్పారు, ఇట్లా డబ్బింగ్ అనేది ఒక యూనియన్ ఉంటుందమ్మా, యూ హ్యావ్ టు గో త్రూ ఆ యూనియన్ ద్వారానే నీకు వస్తాయి ఛాన్సెస్ అంటే. దెన్ ఐ అప్లైడ్ అనమాట. అది అఫీషియల్గా అప్పుడు స్టార్ట్ అయింది ఆ డబ్బింగ్ కెరియర్. ఓకే. సో ఆ మూవీ నుండి ఒక డైలాగ్ చెప్తారా? ఆ మూవీ నుండి ఫస్ట్ అంటే ఇంకా ఫస్ట్ తను విగ్ పెట్టుకొని ఉంటారు, ఈజ్ వెరీ ఇన్సెక్యూర్ అబౌట్ దట్ బట్టతల ఉంటుందని చెప్పి. అది తను కన్విన్స్ చేస్తుంది రుహానీ శర్మ గారు. జిఎస్ఎన్, నువ్వు ఆ విగ్ గురించి చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నావు, నువ్వు అది తీసేస్తేనే సంతోషంగా ఉంటావని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఎవ్వరం లేదు కదా, ట్రై చేయి, ఒకసారి తీసి చూడు, నీకే బాగా అనిపిస్తుంది అని ఒక కన్విన్సింగ్. నైస్, సో నైస్. సో డబ్బింగ్ అనేది ఇప్పుడు వస్తుంది, చేస్తున్నారు, అంత బాగుంది. బట్ అగైన్ మళ్ళీ ఆపర్చునిటీస్ గురించి రేపు ఏమవుతుందా అని చెప్పేసి ఆ ఇన్సెక్యూరిటీ, కాన్స్టెంట్ భయం ఉంటుందండి. వన్ వే ఆర్ అదర్, మీకు మూవీ క్లిక్ అయినా క్లిక్ అవ్వకపోయినా ఓకే ఫ్యూచర్లో నాకు వర్క్ ఉంటుందన్న నమ్మకంతోనే ఉంటాం మనం, నమ్మకంతోనే ఉండాలి. క్రియేటివ్ ఫీల్డ్లో అంటే క్రియేటివ్ బి దేర్. సో డైలాగ్స్ ఇవన్నీ కాకుండా జనరలీ యాడ్ చెప్తూ ఉంటారు, వాళ్ళు ఆల్సో కార్టూన్స్ కి కూడా చెప్తూ ఉంటారు, భలే క్యూట్ అనిపిస్తుంది. సో అది కూడా చేశారా మీరు? కార్టూన్స్ నేను ఎప్పుడు చెప్పలేదు, బట్ చిన్నపిల్లలకి యానిమేషన్ స్టోరీస్, చిన్నపిల్ల చందమామ కథలు అవి చెప్తారు కదా, అది ఇనవే అయిపోయింది.